పల్లీలు, కాలీఫ్లవర్, క్యారెట్ ఇలా మిక్స్డ్ ఫ్రై ఎలా చేయడమో నేర్చుకుందామండి. దీనికి ముందుగా అయితే కనుక మనం పల్లీలను ముందుగా వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలండి. అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మనం అల్లం ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా వేసుకుంటే వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఫ్రై కదా, మంచి మధ్యలో అల్లము కానీ మనకి పల్లీలు కానీ తగులుతుంటే టేస్టీగా ఉంటుంది. కానీ దీనికైతే కనుక కాలీఫ్లవర్ కొంచెం ముందుగానే ఉప్పు నీటిలో వేసి కడిగేసి పక్కన పెట్టుకోవాలి. కానీ ఉప్పు నీటిలో కడిగేటప్పుడు కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేస్తే మంచిదండి. చిన్న పురుగు ఏమన్నా పోతుంది. అప్పుడు కొంతమంది పసుపు వేస్తారు, నేను వేయలేదండి. ఎందుకంటే ఇది ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఎక్కువసేపు నీటిలో ఉంచలేదు. వెంటనే తీసేసాను. కిలకించి కడిగి తీసేసి ఇవి ఆరపెట్టుకున్న మన కాలీఫ్లవర్ని అందులో వేసి బాగా వేస్తున్నానండి. కొద్దిసేపు అయ్యాక పసుపు వేసాను. బాగా వేగిపోవాలండి. పసుపు వేసిన తర్వాత అసలు చాలా వరకు వేగిపోవాలి. మనం కొంచెం ఉంది అంటే అప్పుడు క్యారెట్ వేయాలండి. ఎందుకంటే క్యారెట్ ఎక్కువ వేగితే అంత టేస్ట్ ఉండదు, హెల్తీగా కూడా ఉండదు. అందువల్ల నేను ఇప్పుడు క్యారెట్ని తక్కువ వేస్తుంటానండి. ఇంకా దించే ముందు కొంచెం సాల్ట్ వేస్తాను. అంటే మనకి ఇప్పుడు ఏమైనా కొంచెం ఇంకా వేగడం తక్కువైతే కనుక సాల్ట్ వేస్తే కొంచెం చెమలా వస్తుంది కదా, అందువల్ల ఇంకా కొంచెం బాగా మెత్తగా అవుతుంది, దగ్గర అవుతుంది. తర్వాత అయితే కనుక మనం మూత పెట్టడం తీయడం కలపడము, మూత పెట్టడం తీయడం కలపడం చేయాలి. చూడండి ఎంత దగ్గర అయిపోయిందో. కాకపోతే ఇప్పుడు ఫ్రై కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది, వెంటనే వేగిపోదు. లాస్ట్లో మనం కొంచెం కారం, మసాలా పౌడర్ ఇలా అన్నీ వేసుకోవాలి. కాకపోతే ముందుగా మనం కారం వేసుకుంటాం, మళ్ళీ కలుపుకుంటాం. ముందుగా కారం వేస్తే మాడిపోతుంది, అందువల్ల ముందుగా కారం వేయమండి. బాగా వేగిన తర్వాత దగ్గర అయితేనే వేయాలి. ఇందాక చూడండి ఎంత కదిగి ఉన్నా, ఇప్పుడు చాలా తగ్గిపోయింది కదా, బాగా వేగిపోయింది. అందుకు బాగా తగ్గిపోయిందండి. ఆ చెమ్మలో ఇంకా బాగా వేగిపోతుంది. దీన్ని మధ్యలో కలుపుతుండడం, మూత పెట్టడం, నేను మూత తీయడం అవన్నీ చూపించలేదు. కానీ మూత పెట్టడం తీయడం చేస్తూనే ఉండాలి, అడుగు అంటకుండా. అందుకే నేను దలసరి కళాయిని యూజ్ చేస్తానండి. కళాయి ఎప్పుడు దలసరిగా ఉండాలి. కారం వేసిన తర్వాత కొంచెం మసాలా గుండ అయితే వేస్తాము. నేనైతే కనుక కొంచెమే వేస్తాను మసాలా పౌడరు, ఎక్కువైతే వేయలేదు. వేసేసి మనము బాగా కలుపుతుండాలి. దీనికి కూడా మూత పెట్టుతుండాలి. కాకపోతే లాస్ట్లో మాత్రం ఎక్కువసేపు మూత అన్నది పెట్టకూడదు, మళ్ళీ చెమ్మ కనిపిస్తుంది. అందువల్ల మసాలా గుండ వేసిన తర్వాత మనం దించే ముందు మూత పెట్టి దించేయడమే. కానీ ఈ లోపల మనం ఏంటంటే కొంచెం ఎక్కువసేపు కలపాలి. రోస్ట్ అయిపోయింది అన్నప్పుడు మనము దీన్ని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. కానీ రోస్ట్ అవ్వలేదు అంటే అలా చేయకూడదు. చూడండి చాలా టేస్టీగా ఉంది. స్మెల్ ఎంత బాగుందో, బాగా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా, హెల్తీగా కూడా ఉంటుంది. క్యారెట్ ఎక్కువగా వేయించలేదు కదా, మసాలా గుండ కూడా నేను ఎక్కువ వేయలేదు కాబట్టి చాలా టేస్టీగా, హెల్తీగా ఉంటుంది. దీన్ని మీరు అస్సలు ట్రై చేయడం మానద్దు, కంపల్సరీగా ట్రై చేయండి. ఎంతో బాగుంటుంది.